సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో 19 లక్షల ఎకరాలకు రైతు బంధు కట్టు. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం. రైతు పెట్టుబడులకు భరోసాగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రైతు బంధుపై కీలక ప్రకటన తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో రైతు బంధుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే సాగు చేసే రైతులకే రైతు బంధు వర్తిస్తుందని సీఎం ప్రకటించారు. వ్యవసాయం చేయని భూ యజమానులకు పెట్టుబడి సాయం ఇవ్వమని కూడా ఆయన అన్నారు. అంటే ఇకపై అన్ని భూములకు రైతు బంధు సాయం అందదు, కేవలం వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందుతుంది. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు కూడా క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టనున్నారు. రియల్ ఎస్టేట్ భూములు అనర్హులకు రైతు భరోసా ఇవ్వమని కూడా చెప్పేశారు. సీఎం సాగు చేసే రైతులకు అందించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రైతు రుణాలు మాఫీ చేస్తామని బ్యాంకర్లతో చర్చలు కూడా చేస్తున్నట్లు తెలిపారు. అయితే 19 లక్షల ఎకరాలు సాగులో లేని జాబితాలో ఉన్నాయి. దీంతో ఏడాదికి 1900 కోట్ల నిధులు కూడా ఆదా అవుతాయి. ఈ నేపథ్యంలో నిన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2024-25 గాను 2,75,891 కోట్లు కేటాయించారు. అందులో వ్యవసాయ శాఖకు 19,746 కోట్లు కేటాయించినట్లు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.